కళ్యాణ్ ఈజ్ విన్నర్, తనూజ ఈజ్ విన్నర్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్ అడగట్లా. నిజంగా ప్రజలు, బిగ్ బాస్ చూసే ప్రజానీకం, జనాలు ఏమనుకుంటున్నారు, ఎవరిది గెలుపు అనుకుంటున్నారో తెలియాలి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ ఈజ్ విన్నర్, కళ్యాణ్ ఈజ్ విన్నర్. ఈరోజు అంటే నిన్న హౌస్లో మీరు నిన్న నైట్ వీడియో చూసుంటే, ఫస్ట్ మొన్న నైట్ ఇమాన్యుయల్ది ఏవి వేశారు, నిన్న నైట్ తనూజాది, డీమన్ పవన్ది ఏవి వేశారు. రెండు ఏవీల్లో కూడా తనూజ ఏవి చాలా బాగా కనెక్ట్ అయ్యారు, ఫ్యామిలీ ఆడియన్స్ అని డిస్కషన్ నడుస్తుంది. ఈ సీరియల్స్ చూసేటువంటి లేడీస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, బాగా కనెక్ట్ అయ్యారని. అండ్ డీమన్ పవన్కి ఈ జెన్జీ జనాలు ఈ ఏవి తర్వాత కనెక్ట్ అయ్యారని తెలుస్తుంది. అంటే తనూజాకి పడుతున్నటువంటి ఓటు బ్యాంక్ ఆల్రెడీ ఇంకాస్త యాక్టివ్ అవ్వటం, దాంతోపాటు ఇన్నాళ్ళు సీరియల్స్ చూస్తూ సైలెంట్గా ఉండి బిగ్ బాస్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళడం. ఎందుకంటే ఆఖర్లో వచ్చే ఏవీలు, మీకు ఎనీ సీజన్ ఎనీ లాంగ్వేజ్ ఆఖర్లో వచ్చే ఏవీలు ఏంటంటే వాళ్ళ మీద పూర్తి పిక్చర్ని కొత్తగా బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా ఇస్తాయి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో అరే ఓటేరా బలన్న వాళ్ళకి అంటే చూసేస్తానరా ఏవీలు అసలు ఏం కవర్ చేశారు, ఎన్నాళ్ళు ఏం కష్టపడ్డారు వీళ్ళు చూస్తామరా అని చూస్తారు వాళ్ళు. చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి బాగా ఆడింది, లేకపోతే ఈ అబ్బాయి బాగా ఆడలేదు, ఈ అబ్బాయి మోసం చేశాడు, ఈ అమ్మాయి మోసం చేసింది, ఇవన్నీ తెలుస్తాయి దాంట్లో. సో ఈ ఏవి చూసిన తర్వాత ఆమె ఎమోషనల్ బాండ్ కానీ, భరణితో కానీ, కళ్యాణ్ కానీ, ఇట్లా వీళ్ళందరితో హౌస్లో కష్టపడిన తీరు కానీ, ఇవన్నీ చూసి ఆమెకి ఓటింగ్లు పెరిగే పరిస్థితి ఆల్రెడీ రాత్రి ఏవి నుంచి నడుస్తుంది. ఓకేనా, ఇది వెరీ బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్ ఆల్రెడీ తనూజకి. ఇది కాకుండా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే జెన్జీ ఉన్నారో, ఈ జెన్జీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పడాలకి విపరీతంగా సపోర్ట్ చేస్తూ తనూజయే విన్నర్ అవుద్ది ఈ సీజన్, డౌటే లేదు అనుకున్న పొజిషన్లోంచి కళ్యాణే విన్నర్ అయిపోతాడు ఈ సీజన్కి అనే పొజిషన్కి తీసుకొచ్చినటువంటి జెన్జీ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న రాత్రి వేసిన డీమన్ పవన్ యొక్క ఏవీకి విపరీతంగా కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే కళ్యాణ్ ఎవరు ఓటేసినా కామనర్సే ఓటేయాలి. కళ్యాణ్కి వేసినా, డీమన్కి వేసినా, లేదా హౌస్లో శ్రీజ ఉన్నా, ప్రియా ఉన్నా, దివ్య ఉన్నా, లేకపోతే మర్యాద మనీష్ ఉన్నా, హరిత హరీష్ ఉన్నా, వీళ్ళందరికీ కూడా కామనర్సే వేయాలి. అంటే కామనర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళే వేయాలి. అందరికీ వేసేది కామనర్సే, మళ్ళంటోళ్ళే కదా ఓట్లు వేసేది. బట్ కామనర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళలోంచి ఓట్లు చేలుతాయి తప్ప కొత్తగా సెలబ్రిటీస్ని చేసుకునే వాళ్ళు ఒకళ్ళనే ఫిక్స్ అయ్యి ఉంటారు, తనూజాను అట్లా, భరణిను అట్లా. సో ఇలా హౌస్లో ఉన్న వాళ్ళలో తనూజాను గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. కానీ కామనర్స్కి ఓటేసే వాళ్ళలో ఈ ఏవి వల్ల ఈ జెన్జీ ఓట్స్లో ఎస్పెషల్లీ ఒక స్ప్లిట్ వచ్చిందని తెలుస్తుంది. ఆ స్ప్లిట్ ఇండైరెక్ట్గా తనూజాకి హెల్ప్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక 1500 ఓట్లు ఉన్నాయనుకోండి, మొత్తం అన్నీ కలిపి అందరూ ఓట్లు వేసేది కలిపి 1500, దాన్ని 15 లక్షలు చేసుకోండి మీరు. బట్ 1500 ఓట్లు ఉన్నాయనుకోండి, 1500 ఓట్లలో ఆల్రెడీ తనూజాకి ఒక 700 ఓట్లు పడుతున్నాయి అనుకుంటే, లేకపోతే కళ్యాణ్కి తనూజాకి 700 పడుతున్నాయంటే కళ్యాణ్కి ఒక 400 పడుతున్నాయి అనుకుంటే, డీమన్కి 300 పడుతున్నాయి అనుకోండి. ఏవి తర్వాత కళ్యాణ్ నుంచి స్ప్లిట్లు అయ్యి లేకపోతే తనూజాకి 700, కళ్యాణ్కి 600, డీమన్ పవన్కి ఒక 100 పడుతున్నాయి అనుకోండి. సో అప్పుడు 200 పడుతున్నాయి అనుకోండి. సో మొత్తం 1500 కదా, 700 + 600 + 200 ఎంత, 1500 కదా. సో ఈ కళ్యాణ్ పడాల నుంచి ఏవి చూసిన తర్వాత జెన్జీ ఇట్లా స్ప్లిట్ అవుతూ ఇతనికి 600 అయ్యి అతనికి 200 అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇది తనూజాకే కదా బ్లాక్ బస్టర్ న్యూస్ అయ్యేది, బెనిఫిట్ అయ్యేది. దాని గురించి ఎక్కువ జనం మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇది అయ్యే ఛాన్స్ ఉందా, ఏవి అంత బాగుందా, మీకేమనిపించిందో, నాకైతే బాగా నచ్చింది, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.